హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 7th క్లాస్ నుంచి ఇది థర్డ్ పార్ట్ అన్నమాట. 7th సోషల్ నుంచి ఫస్ట్ 2 పార్ట్స్ అనేవి ఆల్రెడీ మీకు రిలీజ్ చేయడం జరిగింది. థర్డ్ పార్ట్. మరి ఈ పార్ట్ లో మనకు ఉండేది 11th లెసన్ రహదారి భద్రత, 12th లెసన్ మన పరిసరాల్లో ఉన్నటువంటి మార్కెట్లు, 13th లెసన్ వచ్చేసరికి ప్రపంచ పరివర్తనలో ఆమ్, మహిళలు అనేటటువంటి లెసన్. ఈ 3 లెసన్స్ నుంచి క్విక్ రివిజన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే క్రింది వానిలో సరి అయినది ఏమిటి? అధిక శాతం రహదారి ప్రమాదాలు అనేవి మానవ తప్పిదం వలన జరుగుతాయి. రహదారి ప్రమాదాలు పూర్తిగా అరికట్టదగినవి అన్నారు. సో మన టెక్స్ట్ బుక్ లో ఇట్లానే ఇచ్చారు కాబట్టి పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలలో రహదారినకు ప్రమాదం కానివి ఏమిటి? గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకి చెందనది. మరి దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు నడుపుతా గ్రామీణ ప్రాంతాల రహదారి ప్రమాదం. ప్రొక్లేనర్లు వంటి భారీ వాహనాలు వినియోగం వలన ఏర్పడే గుంటలు, జంతువులు రోడ్లను దాటినప్పుడు, సో రహదారి సంకేతాలను అతిక్రమించకపోవడం అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఎందుకంటే రహదారి సంకేతాలు అనేవి అక్కడ ఉండవు అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికను ఏ సంవత్సరంలో తయారు చేసింది? ఇది చాలా ఇంపార్టెంట్. భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేది దీన్ని తయారు చేస్తుంది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికను ఏ సంవత్సరంలో తయారు చేశారు? 2019లో తయారు చేశారు. స్వల్ప లేక తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్సను ఏమంటారు? ట్రామా కేర్ అంటారు. ట్రామా కేర్. ఇక్కడ చూడండి, స్వల్ప లేదా తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చేటటువంటి తక్షణ చికిత్సను ఏమంటారంటే ట్రామా కేర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. 2019వ సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికలో 70% వాళ్ళు ఏ వయసులో ఉన్న వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు? ఏ వయసు వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు? 2019వ సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికలో 70% వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఇదవుతున్నారంటే ఆప్షన్ 1. ఇక్కడ 18 to 45 అని ఇవ్వాలండి. ఇక్కడ 18 to 45 అని ఇవ్వాలి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వాళ్ళు. 25 అన్నాం, ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, రహదారి ప్రమాదాలకు సంబంధించి ఇతర కారణాల్లో సరికానిది ఏమిటి? మరి రహదారి ప్రమాదాలకు సంబంధించి మరి ఇతర కారణాలు వచ్చేసరికి శీతాకాలంలో దట్టమైనటువంటి పొగ వలన రహదారి ప్రమాదాలు జరుగుతాయి. మరి వర్షాకాలం వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో బురద ఎక్కువగా పోగుపడడం వలన వస్తాయి. వేసవి కాలంలో రోడ్డుపై తారు కరగడం వలన వస్తాయి. మరి శీతాకాలంలో టైర్లు ఆకస్మికంగా పేలిపోవడం అన్నారు. ఆకస్మికంగా టైర్లు పేలిపోవడం అనేది వేసవి కాలం. సో శీతాకాలం అయితే కాదనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక 2019 ప్రకారం ప్రమాదాలకు గురవుతున్న వారిలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల వారి వాటా ఎంత? భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదిక 2019 ప్రకారం ప్రమాదాలకు గురవుతున్న వారిలో 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు వారి వాటా ఎంత? ఆప్షన్ 1 is the right answer. 22%. 22%. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉపయోగించేటటువంటి లైట్లను వాటికి సంబంధిత అర్థాలతో సరి అయిన జతను గుర్తించండి. మనందరికీ ఈ లైట్ల గురించి తెలుసు. ఎరుపు అంటే ఆగుము. ఎరుపు లైటు అనేది ఆరెంజ్ లైట్ ముందుకు వెళ్ళుట, ఆరెంజ్ లైట్ ఆగుట అన్నారు. ఆరెంజ్ లైట్ ఆగుట అనేది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. ఆరెంజ్ లైట్ అనేది సిద్ధంగా ఉండడం. ఇక్కడ సరి అయిన జతనే అడిగారండి. సో ఎరుపు లైట్ ఆగుమా అనేది మాత్రమే ఇక్కడ సరి అయినది. ఆరెంజ్ లైట్ ముందుకు వెళ్ళుట అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం. సో ఆకుపచ్చ లైట్ అనేది ముందుకు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుట అన్నారు. ఇది కూడా రాంగ్. ముందుకు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుట అనేది ఆరెంజ్ లైట్, ఆకుపచ్చ రంగు అనేది మరి ముందుకు వెళ్ళుటకు సూచిస్తుంది అనమాట. రెడ్ లైట్ ఆగుటకు సూచిస్తుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ గా ఉన్నది ఆప్షన్ 1 మాత్రమే. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ పోలీస్ యొక్క విధి కానిది ఏది? ట్రాఫిక్ పోలీస్ యొక్క విధి కానిది. మరి ట్రాఫిక్ పోలీస్ వచ్చేసరికి రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. రహదారి రద్దీని క్రమబద్ధీకరిస్తారు. ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు కూడా ఆన్ ది స్పాట్ లో. ఇక్కడ అందించరు అని ఎందుకు కాబట్టి ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? బ్రీత్ అనలైజర్.
రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించేటటువంటి వాహనాల వేగాన్ని కొలిచేటటువంటి పరికరం ఏంటి? స్పీడ్ గన్ కెమెరా. స్పీడ్ గన్ కెమెరా. క్రింది వానిలో ట్రాఫిక్ సంకేతాలు అంటే ట్రాఫిక్ గుర్తులు కానిది ఏది? ట్రాఫిక్ సంకేతాల్లో ఏముంటది? తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఆ గుర్తులు ఉంటాయి, సమాచార గుర్తులు ఉంటాయి, మరి హెచ్చరిక గుర్తులు కూడా ఉంటాయి. ట్రాఫిక్ సంకేతాలలో ఏంటంటే తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తులు, సమాచార గుర్తులు, హెచ్చరిక గుర్తులు ఉంటాయి. తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేని గుర్తులు అనేవి ఉండవు. నెక్స్ట్ వన్, ఈ గుర్తు అనేది ట్రాఫిక్ సంకేతాలలో ఏ రకానికి సంబంధించినది? ఈ గుర్తు అనేది ట్రాఫిక్ సంకేతాలలో ఏ రకానికి చెందినది? ఇది హెచ్చరిక గుర్తు. ఇది హెచ్చరిక గుర్తుకు సంబంధించినది. ఇది మనం స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేటటువంటి నెల ఎప్పుడు? రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేటటువంటి నెల జనవరి నెలలో నిర్వహిస్తారండి, జనవరి. నెక్స్ట్ వన్, ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ ట్రాఫిక్ చిహ్నం అనేటటువంటిది తెలియజేసేటటువంటి సమాచారం ఏంటి? దారి ఇవ్వుము అనేటటువంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దారి ఇవ్వుము. రహదారి మార్కింగ్ గుర్తులను ఏ విధంగా పరిగణిస్తారు? రహదారి మార్కింగ్ గుర్తులను ఏ విధంగా పరిగణిస్తారు? ఫుట్పాత్, రోడ్ డివైడర్, జీబ్రా క్రాసింగ్. చూడండి, రహదారి మార్కింగ్ గుర్తులను చిహ్నాలను ఏ విధంగా పరిగణిస్తారంటే ఫుట్పాత్, రోడ్డు డివైడర్, జీబ్రా క్రాసింగ్ ఇవన్నింటిగా కూడా రహదారి మార్కింగ్ గుర్తుల కిందనే వస్తాయి. క్రింది రహదారి మార్కింగ్ గుర్తు యొక్క ఉద్దేశం ఏమిటి? ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం. రోడ్డును 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించేది. రోడ్డును 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించేది. ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించేది ఏంటి? రహదారి మార్కింగ్ గుర్తు. రహదారి మార్కింగ్ గుర్తు యొక్క ఉద్దేశం. ఈ మూడింటికి ఆన్సర్ ఒకటేనండి. ద రైట్ ఆన్సర్ ఈస్ రోడ్ డివైడర్. రోడ్ డివైడర్. నెక్స్ట్ వన్, పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించబడినటువంటి రహదారి భాగం ఏంటి? జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్ వన్, జీబ్రా క్రాసింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జీబ్రా క్రాసింగ్ యొక్క ప్రధాన లక్ష్యం పాదచారులు రోడ్డును దాటుట. పాదచారులు రోడ్డును దాటుట. కాలిబాట దగ్గర రోడ్డు దాటడంలో అనుసరించవలసినటువంటి విధానంను తెలియజేసే శిక్షణను ఏమంటారు? కెర్బ్ డ్రిల్ అంటారు. కాలిబాట దగ్గర రోడ్డు దాటడంలో అనుసరించవలసిన విధానంను తెలియజేసే శిక్షణ ఏమంటారంటే కెర్బ్ డ్రిల్ అంటారు. కెర్బ్ డ్రిల్. ఈ క్రింది వానిలో పాదచారులు చేయకూడనిది. పాదచారులు చేయకూడనిది. ఫుట్పాత్ల పైన లేదా రోడ్డుకు ఎడమ వైపున మాత్రమే నడవాలి. జీబ్రా క్రాసింగ్ల వద్ద రోడ్డు దాటాలి. రైల్వే ట్రాక్ ను సబ్వే లేదా ఓవర్ బ్రిడ్జ్ల ద్వారానే దాటాలి. రోడ్లను వేగంగా దాటాలి. సో రోడ్లను వేగంగా దాటాలి అనేది ఇక్కడ మనకి చేయకూడదు పాదచారులు. రహదారి భద్రతా క్లబ్. రహదారి భద్రతా క్లబ్ ను మొదట ఢిల్లీలో ఎప్పుడు ప్రారంభించారు? రహదారి భద్రతా క్లబ్ ను మొదట ఢిల్లీలో ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2010 జనవరిలో ప్రారంభించారు. 2010 జనవరి. ఈ క్రింది వాక్యాలలో ఏది సత్యము? క్రింది వాక్యాలలో ఏది సత్యము? మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 21 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, రవాణా వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 25 సంవత్సరాలు అన్నారు. ఇక్కడ చూస్తే ఏ అనేటటువంటిది ఫస్ట్ది మాత్రం మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 18 సంవత్సరాలు. సో ఫస్ట్ది అసత్యం, రెండవది సత్యం. క్రింది వానిలో రహదారి భద్రతా కార్యకలాపం యొక్క లక్ష్యము ఏది? క్రింది వారిలో రహదారి భద్రతా కార్యకలాపం యొక్క లక్ష్యము ఏది అంటే రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం, పాఠశాలలను భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం. ఇక్కడ మనం చూసుకుంటే రెండు కూడా సత్యాలే, రెండు కూడా సత్యములే అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వాహనాలు ఆగుటకు సూచించేటటువంటి గుర్తు ఏంటి? వాహనాలు ఆగుట అనే దానికి సూచించట గుర్తు ఎరుపు, రెడ్ వాహనాలు ఆగుటను సూచిస్తుంది. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వానిలో భిన్నమైన దానిది రోడ్డు, ఫుట్పాత్, డివైడరు, జీబ్రా క్రాసింగ్ అనేటటువంటివి ఒక రోడ్డుకు సంబంధించింది.
ఈ ఓవర్ బ్రిడ్జ్ అనేటటువంటిది రైల్వే ట్రాక్లకి పైన వేస్తారు బ్రిడ్జ్ అనేటటువంటిది. ఈ ట్రాక్లు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళడం కోసం వేసేది ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఇది ట్రైన్ దారికి సంబంధించినవి, ఇవి రోడ్డు రహదారికి సంబంధించినవి కాబట్టి ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. కెర్బ్ డ్రిల్ లో రోడ్డుకు గమనించవలసినటువంటి విధానం కానిది. రోడ్డును దాటాలంటే కెర్బ్ డ్రిల్ లో రోడ్డుకు గమనించవలసినటువంటి విధానం కానిది. ఇక్కడ చూస్తే కాలిబాట అంచు వద్ద ఆగాలి, మీ కుడి చేతి వైపు చూడాలి. కుడి చేతి వైపు చూసిన తర్వాత ఎడమ చేతి వైపు చూడాలి. ఎడమ చేతి వైపు చూసిన తర్వాత మళ్ళీ కుడి చేతి వైపుకు చూడాలి. అప్పుడు రోడ్డుని దాటాలి. అప్పుడు రోడ్డుపై వాహనాలు లేని సమయంలో రోడ్డుపై నడవాలి, పరిగెడుతూ నడవాలి అనేటటువంటిది రాంగ్. ఓన్లీ నెమ్మదిగా నడవాలి తప్ప పరిగెడుతూ నడవకూడదు. ఆప్షన్ 4 అనేది సరికాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రహదారి భద్రతా నినాదానికి సంబంధించి తప్పుగా ఉన్నదేంటి? రహదారి భద్రతా నినాదానికి సంబంధించి తప్పుగా ఉన్నది. రహదారులపై సహనము ఆస్పత్రుల పాలవడానికి కారణం అన్నారు. రహదారులపై సహనం అనేది ఆస్పత్రులకు పాలవడానికి కారణం అనేటటువంటిది రాంగ్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రహదారులపై అసహనం పాటించినప్పుడు ఆసుపత్రుల పాలవడానికి కారణం అనేది రాంగ్. సహనం పాటిస్తే ఆసుపత్రుల పాలవ్వం కదా. సో ఆగు, గమనించు, విను, ఆ తర్వాత రోడ్డు దాటు. రహదారి భద్రతా నియమాలు జీవన రక్షణ సాధనాలు. క్షేమంగా వాహనం నడపడం ప్రాణాలకు రక్షణనివ్వడం. ఈ 3 కూడా సరి అయినవి. గుర్తుపెట్టుకోండి రహదారి భద్రతా నియమాలు. నెక్స్ట్ వన్, రోడ్డు ప్రమాదం అనగా అర్థం ఏమిటి? రోడ్డు ప్రమాదం అనగా ఒక వాహనం వేరొక వాహనాన్ని లేదా వస్తువుని ఢీకొట్టినా లేదా వస్తువుని ఢీకొట్టినా అది రోడ్డు ప్రమాదమే అవుతుంది. ఒక వాహనం వేరొక వాహనాన్ని లేదా వస్తువుని లేదా వ్యక్తిని దేన్ని ఢీకొట్టినా అది రోడ్డు ప్రమాదమే అవుతుంది. క్రింది వానిలో రహదారి భద్రతకు అడ్డంకి ఏది? పాదచారులు ఫుట్పాత్లను ఉపయోగించడం, ట్రాఫిక్ సంకేతాలు అనుసరించడం, పాదచారులు జెబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం. అది రహదారి భద్రతకి ఏమైనా ఇందులో అడ్డంకిలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇవన్నీ కూడా పాటించవలసినటువంటి నియమాలే. మరి ఇక్కడ అడ్డంకి అంటూ ఏమీ లేదు. పాదచారులు ఫుట్పాత్లను ఉపయోగించడం, ట్రాఫిక్ సంకేతాలు అనుసరించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, ఇవన్నీ కూడా రహదారి భద్రతకు పాటించవలసిన నియమాలే గాని అడ్డంకిలు కాదనమాట. నెక్స్ట్ వన్, మార్కెట్ అనగా అర్థం ఏమిటి? చూడండి, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు లెసన్ నుంచి మార్కెట్ అనగా అర్థం ఏమిటి? మార్కెట్ అనగా అర్థం కొనుగోలు చేసే వినియోగదారులు మరియు విక్రయించేటటువంటి దుకాణాలు ఉండేటటువంటి ప్రాంతాన్నే మార్కెట్ అంటారు. కొనుగోలు చేసే వినియోగదారులు మరియు విక్రయించే దుకాణాలు ఉండే ప్రాంతం. డొమింగో ఫేజ్ ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో ఉండే మార్కెట్లకు గల పేరేంటి? డొమింగో ఫేజ్ ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో ఉండే మార్కెట్లకు గల పేరు బజార్లు అనేటటువంటి ఉండేవి. విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లు ఉండేవి మరియు ఆ బజార్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైన ఆభరణాలు, వజ్రాల వ్యాపారం జరిగేది అని తెలిపిన డొమింగో ఫేజ్ అనేటటువంటి వ్యక్తి ఏ దేశ యాత్రికుడు? పోర్చుగీసు యాత్రికుడు. మధ్య యుగాలలో భూమార్గాలు మరియు సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి వస్తువులు ఈ క్రింది దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. మధ్య యుగాలలో మార్గాలు మరియు సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి వస్తువులు ఈ క్రింది దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇవన్నీ కూడా పర్షియా, ఇటలీ, జపాన్, చైనా, యూరోపియన్ దేశాలు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, మధ్య యుగాలలో భూమార్గాలు మరియు సముద్ర మార్గాల ద్వారా భారతదేశం నుండి ఏ వస్తువులు ఎగుమతి చేయబడ్డాయి? ఇవన్నీ అండి. చేనేత వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, హస్తకళలు, రాగి, ఇత్తడి పాత్రలు, వెండి, బంగారు ఆభరణాలు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భౌతిక మార్కెట్ కానిది ఏది? ఇక్కడ ఇది స్కిప్ చేయాలండి. నెక్స్ట్ చూద్దాం. భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ కానిది ఏది? భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ కానిది ఏదంటే వారాంతపు సంతలు అనేటటువంటిది కాదు. స్థానిక మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, జాతీయ మార్కెట్, ఈ 3 కూడా భౌతిక మార్కెట్లే. వారాంతపు సంతలు అనేది కాదనమాట.
ప్రపంచంలో అన్ని ఇతర దేశాలకు కూడా ముడి సరుకు ఎగుమతి చేయడం అనేది ఏ మార్కెట్ల ద్వారా జరుగుతుంది? ముడి సరుకు ఎగుమతి చేయడం ప్రపంచంలో అన్ని దేశాలకు ముడి చమురు అనేది ఎగుమతి చేయడం అనేది ఏ మార్కెట్ల ద్వారా జరుగుతుంది? అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగేటటువంటి మార్కెట్ ఏమిటి? దేశంలోని అన్ని ప్రాంతాలలో వస్తువులు మరియు సేవల కోసం వర్తకం జరిగేటటువంటి మార్కెట్ ఏంటి అంటే జాతీయ మార్కెట్. దేశము అన్నారు, జాతీయ మార్కెట్. ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులను కలిగి ఉండేటటువంటి మార్కెట్లు ఏంటి? ఆయా ప్రాంతాలలో లేదా రాష్ట్రాల సముదాయాలలో మాత్రమే వస్తువులను కలిగి ఉండేటటువంటి మార్కెట్లు ఏంటి? ప్రాంతీయ మార్కెట్లు. ప్రాంతీయ మార్కెట్లు. తీర ప్రాంత రాష్ట్రాలలో లభించే చేపలను రాష్ట్ర వ్యాప్తంగా అమ్మడం ఈ మార్కెట్ల ద్వారా జరుగుతుంది. తీర ప్రాంత రాష్ట్రాలలో లభించేటటువంటి చేపలను రాష్ట్ర వ్యాప్తంగా అమ్మడం అనేది ఈ మార్కెట్ల ద్వారా జరుగుతుంది. జాతీయ మార్కెట్ల ద్వారా జరుగుతుంది. దేశం అంటేనే జాతీయ మార్కెట్. సంచార దుకాణాలు పొరుగు మార్కెట్లకు సంబంధించిన అంశం కాదు, సంబంధించని అంశం ఏది? ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇవి ఇంటి ప్రక్కన లేదా వీధి చివరలో ఉంటాయి. శాశ్వత భవనాలు లేదా తాత్కాలిక షెడ్డులలో ఉంటాయి. కదిలే బండ్లపై కూడా ఉండొచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయగలము, లేనప్పుడు అప్పుగా కొనుగోలు చేయలేము అన్నారు. ఇది రాంగ్. మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పుగా కూడా కొనుగోలు చేయగలం. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ చెందదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నగదును చెల్లించేటటువంటి విధానం ఏమిటి? క్రింది వానిలో నగదును చెల్లించేటటువంటి విధానం. నగదును చెల్లించేటటువంటి విధానం రెండు కూడా భౌతిక చెల్లింపులు, నగదురహిత చెల్లింపులు. ఎలా అయినా చెల్లించవచ్చు, ఎలా అయినా చెల్లించవచ్చు. పై రెండు కూడా సరైనవి. ముందుగా అనుమతించిన రుణ పరిమితి మేరకు మీరు చేసిన కొనుగోలుకు చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడ్డ కార్డు ఏంటి? చూడండి, ముందుగా అనుమతించినటువంటి రుణ పరిమితి మేరకు మీరు చేసిన కొనుగోలుకు చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడే కార్డు ఏంటి అంటే క్రెడిట్ కార్డు అన్నమాట. క్రెడిట్ కార్డు. క్రింది వానిలో నగదురహిత చెల్లింపు కానిది ఏమిటి? క్రింది వానిలో ఇది కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా నగదురహిత చెల్లింపులే కాబట్టి ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వారాంతపు మార్కెట్లకు సంబంధించి ఏది సత్యం? వారాంతపు మార్కెట్లకు సంబంధించి ఏది సత్యం? ఇక్కడ చూస్తే పై రెండు కూడా సత్యాలే అండి. వారాంతపు మార్కెట్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే పట్టణాలకు దూరంగా ఉండడం. మరి వారాంతపు మార్కెట్లలో వర్తకులు సంవత్సరం పొడుగునా కూడా ఒకే రకమైన వస్తువులను విక్రయించడం జరగదు. సంవత్సరం పొడుగునా కూడా ఆ సీజనల్ కి సంబంధించినవి చేయడం మార్కెట్ చేయడం అవుతుంది తప్ప సంవత్సరం పొడుగునా ఒకే రకమైనవి విక్రయించలేరు అనమాట. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సత్యాలు అన్నమాట. పై రెండు కూడా సత్యాలు. నెక్స్ట్ వన్, రైతు బజార్లలో కూరగాయల దుకాణాన్ని నిర్వహించుకోవడానికి ప్రభుత్వానికి సహాయం కోరిన లేదా సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నది ఎవరు? రైతు బజార్లలో కూరగాయల దుకాణాన్ని నిర్వహించుకోవడానికి ప్రభుత్వానికి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజమ్మ అనేటటువంటి వికలాంగురాలు. రైతు బజార్లు మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? రైతు బజార్లు మన రాష్ట్రంలో 1999 జనవరిలో ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి. మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1999 జనవరిలో ప్రారంభించారు. రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులు వినియోగదారుల మధ్యవర్తులు. రైతుల ప్రయోజనాల కోసం రైతులకి వినియోగదారులకి మధ్యవర్తులను నివారించడం కోసం ప్రభుత్వం నిర్వహించేటటువంటి మార్కెట్ ఏంటి? మధ్యవర్తులను నివారించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసేదే రైతు బజార్లు. పట్టణ మరియు నగరాలలోని వివిధ ప్రాంతాలలో ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువులను విక్రయించే దుకాణాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువుల్ని మనం అక్కడ విక్రయించవచ్చు అంట. వాటిని ఏమంటారంటే షాపింగ్ కాంప్లెక్స్ అంటారు. షాపింగ్ కాంప్లెక్స్.
నెక్స్ట్ వన్, ప్రాచీన కాలం నుండి గ్రామీణ ప్రజల జీవితాలలో అంతర్భాగంగా ఉండడమే కాకుండా జీవనోపాధిని అందించడంతో పాటు స్థానిక ఉత్పత్తులను గిరాకీ కల్పించేటటువంటి మార్కెట్ ఏమిటి? గ్రామీణ ప్రజల జీవితాలలో అంతర్భాగంగా ఉండేటటువంటివి అవి ఏ మార్కెట్లు అంటే వారాంతపు సంతలు. ఇన్ ద బజాజ్ ఆఫ్ హైదరాబాద్, చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు. ఇన్ ద బజాజ్ ఆఫ్ హైదరాబాద్ అనే గేయంలో మార్కెట్లను గురించి వర్ణించినది ఎవరు? సరోజినీ నాయుడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ఏ మార్కెట్ల ద్వారా వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేశారు? ఈ మార్కెట్ల ద్వారా వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేశారు. తేలియాడే ఈ మార్కెట్లు అంటే ఆన్లైన్ వ్యవస్థ. తేలియాడే మార్కెట్ అని పిలువబడే మార్కెట్లు ఏ ప్రాంతంలో కలవు? తేలియాడే మార్కెట్ అని పిలువబడే మార్కెట్లు ఏ ప్రాంతంలో కలవు? జమ్మూ కాశ్మీర్ మరియు శ్రీనగర్ లో తేలియాడే మార్కెట్లకు సంబంధించి సరికాని అంశం ఏంటి? సరికాని అంశం ఏంటి అని చూస్తే, ఇది శ్రీనగర్ లో అత్యంత సుందరమైన డాల్ సరస్సులో జరిగే షాపింగ్. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం జరుగుతుంది. స్థానిక వస్తువులు కూడా ఈ షికార్లలో లభిస్తాయి. ఇక్కడ గల మార్కెట్లను స్థానిక భాషలో షికారా అంటారు అనేది ఇక్కడ మనకి రాంగ్ అండి. స్థానిక భాషలో షికారా అంటారు అనేది మనకి ఇక్కడ ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ గల స్థానిక మార్కెట్లను స్థానిక భాషలో షికారా అంటారు. ఆ షికారా అనేది పడవ పేరు అనమాట. పడవ పేరుని షికారా అంటారు. స్థానిక మార్కెట్లని గుద్రి ఇట్లా అంటారు అనమాట. షికారా అనేది పడవ పేరు, మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. నెక్స్ట్, వినియోగ వస్తువుల మార్కెట్లో ఏజెంట్ మార్గంలో వస్తు ప్రవాహానికి సంబంధించి సరైన క్రమం ఏంటి? వినియోగ వస్తువుల మార్కెటింగ్ లో ఏజెంట్ మార్గంలో వస్తు ప్రవాహానికి సంబంధించి సరైన క్రమం. ఇక్కడ చూస్తే ఎట్లా వస్తు ప్రవాహం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎవరు వస్తారు మనకి? ఇక్కడ మనకి ఆర్డర్ లోనే ఉన్నాయి. ఏంటంటే అంటే ABCDE అనమాట. ఇది ABCDE. ఉత్పత్తిదారుడు ఫస్ట్ వస్తారు, నెక్స్ట్ ఏజెంట్, నెక్స్ట్ వినియోగదారుడు, నెక్స్ట్ చిల్లర వర్తకుడు, లాస్ట్ కి వచ్చేసరికి టోక్ వర్తకుడు లేదా పంపిణీదారు వస్తారు. సో మనం ఇక్కడ ఆర్డర్ లో ఇవ్వబడింది. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్వర్ అనేటటువంటి వ్యాపారి వివిధ రకాల పండ్లను కొనుగోలు చేసే ప్రాంతాలకి సంబంధించి సరికాని జత ఏది? అన్వర్ అనేటటువంటి వ్యాపారి అక్కడ ఏ పండ్లను కొనుగోలు చేస్తారు అంటే ఇక్కడ దానిమ్మ, మహానంది, నాందేడ్ అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. మామిడి పండ్లు నూజివీడు, ఉలవపాడు, ద్రాక్ష అనంతపురం, బెంగుళూరు, దానిమ్మ షోలాపూర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? ఇక్కడ ఈ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ కామర్స్ అన్నది ఒక వ్యాపార వేదిక. కుటీర పరిశ్రమ అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థ అన్నారు. ఇక్కడ సరికానిది అడిగాం కాబట్టి ఏది కాదు, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా సరి అయినవే ఉన్నాయి. సరికానిదంటూ ఏదీ లేదు అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. గ్రామీణ నిరుద్యోగులకు ఒక వరం లాంటివి ఏమిటి? కుటీర పరిశ్రమలు. వినియోగదారుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 2019 ఆగస్టు 9న మరి ఆమోదించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1988లో స్థాపించబడింది. 1988. వినియోగదారుల భావనను విస్తృతం చేసినది ఎవరు? వినియోగదారుల భావనను విస్తృతం చేసినటువంటి చట్టం ఏది? వినియోగదారుల భావనను విస్తృతం చేసినటువంటి చట్టం ఏది అంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019. అది ఆల్రెడీ మనం చెప్పాం కదా. వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఆగస్టు 9న వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి వివాద పరిష్కార కమిషన్ అనేటటువంటిది 1988లో స్థాపించబడింది. నెక్స్ట్, కొనుగోలు మరియు విక్రయించేటటువంటి వారిని ఏమంటారు? కొనుగోలు మరియు విక్రయించేటటువంటి వ్యక్తిని ఏమంటారంటే వ్యాపారి అంటారు. కొనుగోలు చేస్తారు, విక్రయిస్తారు. ఆహార వస్తువులు లేదా సామగ్రిని తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి, ఒక కంపెనీ లేదా ఒక దేశంను ఏమంటారు? ఒక ఆహార వస్తువులు లేదా సామగ్రిని తయారు చేసే వ్యక్తిని లేదా కంపెనీని లేదా ఒక దేశాన్ని ఏమంటారు? ఉత్పత్తిదారుడు అంటారు.
వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబరు ఈ 2 అన్నమాట. ఈ 2 1800 11,4000 వస్తుంది. నెక్స్ట్ 144 అనేది వస్తుంది. ఈ 2 కూడా వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి 14404. ప్రతి సంవత్సరం కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 24న జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రజా ఫిర్యాదులను విని తీసుకోవలసినటువంటి చర్యలను సూచించేటటువంటి న్యాయస్థానాలను ఏమంటారు? ప్రజా ఫిర్యాదులను విని తీసుకోవలసిన చర్యలను సూచించే న్యాయస్థానాలను ఏమంటారు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోరం లేదా వేదిక అంటారు. ఏ మార్కెట్లలో వస్తువులు చవకగా లభిస్తాయి? ఏ మార్కెట్లలో వస్తువులు చవకగా లభిస్తాయి అంటే ఈ మార్కెట్లు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే వారాంతపు సంతర అంటున్నారు. కానీ ఈ మార్కెట్లోనే మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. క్రింది వానిలో అంతర్గత మార్కెట్ కలిగి ఉన్నటువంటి వస్తువులు ఏంటి? ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్నటువంటి వస్తువులు. నెక్స్ట్ వన్, పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసేవారిని ఏమంటారు? పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసేవారిని టోకు వర్తకులు అంటారు. టోకు వర్తకులు అని అంటారు. భూమికి లభించేటటువంటి ప్రతిఫలం ఏమిటి? బాటకం. ఇది ప్రపంచ పరివర్తనలో మహిళలు అనేటటువంటి లెసన్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. చివరి వరకు చూడండి. NSS 61వ రౌండ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో శ్రామిక మహిళలలో వ్యవసాయ పనులలో నిమగ్నమైనటువంటి వారి శాతం ఎంత? NSS 61వ రౌండ్ గణాంకాల ప్రకారం ఎంత శాతం భారతదేశంలో శ్రామిక మహిళలలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు అంటే 83.6% అన్నమాట. భారతదేశంలో NSS 61వ రౌండ్ గణాంకాలు అనేవి ఏ సంవత్సరంలో జరిగాయి? 2004-5లో జరిగాయి ఈ గణాంకాలు అనేవి. ఏ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2015లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన పథకం పేరేమిటి? బేటీ బచావో బేటీ పడావో. స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్షత కానిది ఏది? ఒంటరిగా ప్రయాణాలు చేయనీయకుండుట, సమాన పనికి పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వేతనం ఇవ్వడం, మరి ఆడవారు చదివే కోర్సులు మగవారు చదివే కోర్సులు సమానంగా ఉండడం అన్నారు. ఇది వివక్షత కాదు కదా. సమానంగా చూసినప్పుడు వివక్షత అవ్వదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు వద్దని వివాహం చేయడం, ఇది వివక్షత అవుతుంది. ఇది వివక్షత అవుతుంది. ఇది కూడా వివక్షతే అవుతుంది. థర్డ్ వన్ అనేది కాదు. మోస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ప్రముఖ పాత్ర పోషించేది ఏమిటి? ధోరణుల నుండి విముక్తి పొందుటకు ప్రముఖ పాత్ర పోషించేది విద్య అండి. విద్య అనేది అన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట. విద్య ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దళిత గిరిజన నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బాలికలు విద్యకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? దళిత గిరిజన నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు విద్యకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? సాంఘిక ఆర్థిక పరిస్థితులు. అనాథ అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? అనాథ అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు శ్రీ గుర్రం జాస్వా గారు. బాలబాలికలు పాఠశాలకు వెళ్ళడం అనేది ఒక ప్రాథమిక హక్కు. అది ఒక ప్రాథమిక హక్కు. మహిళా ఉద్యమాలు వలన ఏ రంగాలలో న్యాయపరమైనటువంటి సంస్కరణలు జరిగాయి? మహిళా ఉద్యమాల వలన హింస మరియు ఆరోగ్యం రంగాలలో న్యాయపరమైనటువంటి సంస్కరణలు జరిగాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ప్రభుత్వము సారాను ఎప్పుడు నిషేధించింది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1993లో నిషేధించింది. 1993 సారాన్ని నిషేధించింది. ఆడపిల్లల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా ఏమి జరిగింది? ఆడపిల్లల ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా ఏమి జరిగిందంటే పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంట మరుగుదొడ్లు కూడా నిర్మించారు. రెండు కూడా సరి అయినవేనండి. ఆప్షన్ 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా ఉపాధిలో మహిళలకు రిజర్వేషన్ అనేటటువంటిది కాదు. ఆత్మగౌరవం అనేది దీనికి సంబంధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
మార్చ్ 8. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు? భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు అంటే కాదంబరి గంగూలీ. భారతదేశంలో మొదటి ఇద్దరి మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. సైటోజెనెటిక్స్ లో శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించి చెరకు మరియు వంకాయపై విస్తృతంగా పరిశోధన చేసి 1977లో పద్మశ్రీ అవార్డును పొందిన మహిళ ఎవరు? సైటోజెనెటిక్స్ లో శాస్త్రీయ పరిశోధన చేసిందన్నమాట. విస్తృతంగా పరిశోధన చేసి చెరకు మరియు వంకాయపై విస్తృతంగా పరిశోధన చేసి 1977లో పద్మశ్రీ అవార్డు పొందినది ఎవరు? సైటోజెనెటిక్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరంటే జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. ఈమె చెరకు వంకాయపై పరిశోధన చేశారు. సైటోజెనెటిక్స్ 1977లో పద్మశ్రీ అవార్డు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరంటే జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. నెక్స్ట్, కల్పనా చావ్లాకు సంబంధించి సరికాని అంశం ఏంటి? కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి. మరి ఈమె అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ. ఫిబ్రవరి 1, 2003న వాతావరణంలో STS 107 మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. ఫిబ్రవరి 1, 2003న మరణించింది. ఈమెకు భారత ప్రభుత్వం కాంగ్రెస్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అనేటటువంటి దాన్ని ప్రదానం చేసిందన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్, క్రింది వాటిలో మహిళలు మరియు వారికి చెందినటువంటి ప్రాంతానికి సంబంధించి సరికాని జత ఏది? సరికాని జత కల్పనా చావ్లా హర్యానా కల్నార్, మరి మిథాలీ రాజ్ రాజస్థాన్ జోధ్పూర్, మరి ప్రాంజల్ పాటిల్ మహారాష్ట్ర, రాజకుమారి దేవి మహారాష్ట్ర కాదు, మరి బీహార్ అన్నమాట. రాజకుమారి దేవి బీహార్. సో మహారాష్ట్ర కాదు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాదు. కల్పనా చావ్లా హర్యానా, మిథాలీ రాజ్ రాజస్థాన్, ప్రాంజల్ పాటిల్ మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. రాజకుమారి దేవి బీహార్. మిథాలీ రాజ్ ఆమె ప్రశంసనీయమైనటువంటి ప్రదర్శనలకు గాను ఏ పేరుతో ట్యాగ్ సంపాదించి పెట్టాయి? ఆమెను ఏ పేరుతో పిలిచేవారు అంటే లేడీ సచిన్ గా పిలిచేవారు. మరి క్రింది వానిలో మిథాలీ రాజ్కు సంబంధించి సరికానిది ఏమిటి అంటే, మరి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో 7,000 పరుగుల మార్పును అధిగమించింది. 1982 సంవత్సరంలో డిసెంబర్ 3న జన్మించింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి. ఈమె భారతదేశపు గొప్ప బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. సో ఆప్షన్ 4 అనేది సరికాదు. 1982 డిసెంబర్ 3న జన్మించింది. భారతదేశంలో 2017లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలలో 124వ ర్యాంకు సాధించి మొదటి దృష్టిలోపం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్నది ఎవరు? మొదటి దృష్టిలోపం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారినిగా 124వ ర్యాంకు సాధించి 2017లో, ఎప్పుడు అనేది ఇంపార్టెంట్, 2017లో గుర్తింపు తెచ్చుకున్నది ఎవరు అంటే ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మహారాష్ట్ర అన్నమాట అది. దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు? సీమారావు. జీత్ కునే డోలో అనేటటువంటి మార్షల్ ఆర్ట్స్ ను అభివృద్ధి చేసింది ఎవరు? బ్రూస్ లీ. తన భర్త అయినటువంటి మేజర్ దీపక్ రావు భాగస్వామ్యంతో 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్స్ యుద్ధాల్లో శిక్షణ ఇచ్చినది ఎవరు? సీమారావు. ఆనందపూర్ జ్యోతి అనేటటువంటి సెంటర్ ను ప్రారంభించింది ఎవరు? రాజ్కుమారి దేవికి సంబంధించి సరికానిది గుర్తించండి. బీహార్ కు చెందినటువంటి మహిళా రైతు అన్నమాట. మరి సైకిల్ పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ మహిళలతో పంచుకొని స్ఫూర్తి నింపింది. మరి ఆనందపూర్ జ్యోతి అనేటటువంటి సెంటర్ ను ప్రారంభించింది. ఈమెకు 2019లో పద్మ విభూషణ్ వచ్చింది అనేది రాంగ్. నెక్స్ట్ వన్, వందన శివ అందుకున్నటువంటి అవార్డు ఏమిటి? వందన శివ అవార్డు ఏమందుకున్నారంటే 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్నారు. 2010లో సిడ్నీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993లో రైట్ లైవ్లీహుడ్, 2010లో సిడ్నీ శాంతి బహుమతి అందుకున్నారు.
నెక్స్ట్ వన్, రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకులు ఎవరు? రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకులు ఎవరంటే వందనా శివ. వందనా శివ. మరి ఈ క్రింది వాణిలో లక్ష్మీ అగర్వాల్ స్థాపించినటువంటి ఎన్జిఓ సంస్థ ఏంటి? చన్వ్ ఫౌండేషన్. ఇది నెక్స్ట్ వస్తుంది అది పెట్టి చన్వ్ ఫౌండేషన్. మరి లక్ష్మీ అగర్వాల్ అనేటటువంటి వాళ్ళు చన్వ్ ఫౌండేషన్ అని చెప్పాం కదా, ఈ క్రింది రంగంలో కృషి చేస్తున్నారు. యాసిడ్ బాధితుల కోసం అన్నమాట. చన్వ్ ఫౌండేషన్ అనేటటువంటిది యాసిడ్ దాడి బాధితుల కోసం అన్నమాట. నెక్స్ట్ వన్, నవధాన్య ఉద్యమం ఏర్పడుటకు కారకులు ఎవరు? నవధాన్య ఉద్యమం ఏర్పడుటకు కారకులు వందనా శివ. వందనా శివ. నెక్స్ట్ వన్, ఈ క్రింది మహిళలు మరియు వారు పొందినటువంటి అవార్డులలో సరికాని జత ఏది? ఈ క్రింది మహిళలు వారు పొందిన అవార్డులలో సరికాని జత. రాజ్ కుమారి దేవి 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వందనా శివ 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్నారు. మరి లక్ష్మీ అగర్వాల్ వచ్చేసరికి 2014లో ఇంటర్నేషనల్ ఉమెన్ ఫర్ కరేజ్ అవార్డు, ఇంటర్నేషనల్ ఉమెన్ ఫర్ కరేజ్ అనేటటువంటి అవార్డును అందుకున్నారు. మరి జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ అనేటటువంటి వాళ్ళు పద్మశ్రీ అవార్డు అనేది, పద్మభూషణ్ అనేది కాదు. ఈమెకు పద్మశ్రీ వచ్చిందనమాట. జానకి అమ్మాల్ గారికి 1977లో పద్మశ్రీ అనేది వచ్చింది. పద్మశ్రీ అనేది వచ్చింది. జానకి అమ్మాల్ పద్మశ్రీ, లక్ష్మీ అగర్వాల్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఫర్ కరేజ్ అవార్డు, వందనా శివ రైట్ లైవ్లీహుడ్ అవార్డు, రాజ్ కుమారి దేవికి పద్మశ్రీ అవార్డు 2019లో పద్మశ్రీ అవార్డు అనేది లభించిందనమాట. నెక్స్ట్ వన్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా పనిచేసింది ఎవరు? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా పనిచేసింది జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్. నెక్స్ట్ వన్, అద్దాల సూర్యకళ ఏ సంస్థ సహాయంతో ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెలకువలు తెలుసుకుంది? అద్దాల సూర్యకళ ఏ సంస్థ యొక్క సహాయంతో ఇత్తడి వస్తువుల తయారీపై ఆధునిక మెలకువలు తెలుసుకుంది అంటే నాబార్డ్ యొక్క సహాయంతో. నందిని హరినాథ్ ఇస్రో ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైన్ మరియు డిప్యూటీ ఆపరేటర్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి మిషన్ ఏంటి? మరి మిషన్ డిజైన్ మరియు డిప్యూటీ ఆపరేటర్ డైరెక్టర్ గా మరి ఏ మిషన్ కు సంబంధించి పనిచేస్తారు? నందిని హరినాథ్ అనేటటువంటి వాళ్ళు. థర్డ్, మంగళయాన్ కి పనిచేశారు. మంగళయాన్, దాన్ని మామ్ అంటారు. నెక్స్ట్ వన్, నందిని హరినాథ్ ఎన్ని సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేస్తూ 14 మిషన్లలో పనిచేశారు? ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, అర్చనా సోరెంగ్ కు సంబంధించి సరికానిది ఏమిటి? అర్చనా సోరెంగ్ ఈమె మహారాష్ట్రకు చెందినటువంటి గిరిజన యువతి అన్నారు. రాంగ్ అన్నమాట. ఇది రాంగ్. ఒరిస్సాలోని వసుంధర అనేటటువంటి ఎన్జిఓలో చేరారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఎన్జిఓ ఎంపిక చేసినటువంటి యాంగో సంఘంలో సభ్యురాలుగా ఈమె చేరారనమాట. ఈమె ఒడిశాకు చెందినటువంటి వాళ్ళు. ఒడిశా రాష్ట్రంలోని సుందర్గఢ్ జిల్లాకు చెందినటువంటి గిరిజన యువతి. మహారాష్ట్ర కాదు, ఒడిశా. అర్చనా సోరెంగ్ ఒడిశాకు చెందినటువంటి గిరిజన యువతి. ఈమె గిరిజన యువతే. మరి ఒడిశాలోని వసుంధర అనే ఎన్జిఓలో చేరారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఎన్జిఓ ఎంపిక చేసినటువంటి యాంగో సంఘంలో సభ్యురాలుగా చేరారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసినటువంటి వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించేటటువంటి యువజన సలహా సంఘం పేరేంటి? యువజన సలహా సంఘం పేరేంటంటే యాంగో. ఆ యాంగోకి ఆమె సభ్యురాలుగా ఎంపికైంది. ఎవరు? అర్చనా సోరెంగ్. ఎంచుకునే దారిలో అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఎంచుకునే దారిలో అనే పుస్తక రచయిత మహనాద్ ఖామీ అనేటటువంటి వారు. నెక్స్ట్ వన్, చన్వే ఫౌండేషన్ ఈ క్రింది ఎవరి కొరకు కృషి చేస్తుంది? యాసిడ్ దాడి బాధితుల కొరకు. ఆల్రెడీ చెప్పాను కదా, చన్వ ఫౌండేషన్ ని స్థాపించిన వాళ్ళ కోసం. లక్ష్మీ అగర్వాల్ చన్వ ఫౌండేషన్ గురించి కృషి చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.